అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. యోహాను 1:16. యేసుక్రీస్తు ప్రభువే మనకందరికీ ఆయన కృపను గురించి అధికముగా బోధించవలెను. కృపను సత్యమును తీసుకొని వచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను 1:14. యోహాను 1:16లో మనం ఆయన సంపూర్ణతను గూర్చి చదువుచున్నాం. ఆయన సంపూర్ణతలోనికి మనలను తెచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను. ఆ సంపూర్ణతను మనము కృప ద్వారా పొంది సంతోషించగలము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులుగా ఆయన మహిమను చూచు ఆధిక్యతను వారు కలిగి ఉండిరని శిష్యుడైన యోహాను సాక్ష్యమిచ్చుచున్నాడు. కృపా సత్య సంపూర్ణుడు అను ఈ 2 మాటలలో ఆయన మహిమ వివరించబడింది. వారు దేనిని చూచి దేనినైతే మహిమ అని పేర్కొనిరో అదే కృప మరియు సత్యము. నీవు ఎంత అధికముగా దేవుని కృపను అనుభవించుదువో అంత అధికముగా ఆయన సంపూర్ణతను అనుభవించగలవు. సూచనలు అద్భుతములు చూచుట ద్వారా ఆయన మహిమను అనుభవించలేము. అపోస్తలులకు దాదాపు యేసు ప్రభువు చేసిన అద్భుతములన్నిటినీ చూచు ఆధిక్యత కలిగింది. కానీ అద్భుతముల ద్వారా ఆయన సంపూర్ణ మహిమను వారు చూడలేదు. కృపాసత్య సంపూర్ణుడుగా వాక్యము శరీరధారియగుట చూచుట చేతనే వారు ఆయన మహిమను చూడగలిగిరి. దేవుని కృపను అనుభవించుటయే మనం ఆయన మహిమను చూచుటకు సహాయపడును. అపోస్తలుడైన పౌలు దేవుని కృపను గూర్చి అధికముగా తెలియజేసెను. దేవుని కృప లేకుండా అతడు మాట్లాడలేడు, బోధించలేడు. అతని జీవితము బోధ అంతటిలో కృప అను పదము మరలా మరలా చెప్పబడుట మనము చూచుచున్నాము. ఎఫెసీ 2:8లో కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాము అని చెప్పుచున్నాడు. రక్షణ విషయంలో మానవునికి భాగము కొంచెమైనను లేదు. అది దేవుని ద్వారానే మనకు అనుగ్రహించబడింది. అది కేవలం దేవుని వరమే. పౌలు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని 1 కొరింథీ 15:10లో చెప్పుచున్నాడు. ఇతరులు అతని విద్య, నాగరికత తదితర అర్హతలను బట్టి అతడు గొప్ప అపోస్తలుడయ్యనని చెప్పవచ్చును. పౌలైతే తానేమై ఉన్నాడో అది కేవలం దేవుని కృప వలనే అని మిక్కిలి స్పష్టముగా చెప్పుచున్నాడు. ప్రతి దేవుని సేవకుని విషయంలో అది సత్యము. మనమేమై ఉన్నామో అది మన విద్యార్హతలు, ఆస్తిపాస్తులు, నాగరికత, దేశీయతలను బట్టి అయ్యున్నామని మనం బుద్ధిహీనముగా తలంచుదుము. మన లోపములను మనము గ్రహించిన ఎడల మనమేమియూ కాము అని తెలుసుకుందుము. అప్పుడే మనము ఆయన సేవకులముగా ఉండి అనేక విధములుగా ఆయన సేవ చేయగలుగుదుము. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 3:5-8 వచనములలో మనం ఏమీయూ కాదని తెలియజేయుచున్నాడు. అపోల్లో ఎవడు, పౌలెవడు? పరిచారకులు గదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను. వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయువాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మన గ్రుడ్డితనములో మన తలాంతులు, వరములను బట్టి అతిశయించుదుము. ఎందువలననగా ప్రభువు కొరకు నేను దీనిని చేయుదునని తలంచుదుము. మనము చేయునదంతయు ఆయన కృపను బట్టియే గాని మనము సాధించిన దేనిని బట్టి కూడా ఆయన సేవ చేయలేమని దేవుని వాక్యములో మనము స్పష్టముగా చూస్తున్నాం. మనంతట మనం ఏమీ కాము. నీవు ఏ విధంగా పనిచేయుచున్నావు, ఏ విధంగా బోధించుచున్నావు అనున్నది నీ స్వంత శక్తిని బట్టి అయిన ఎడల నీ పనిలో ఫలములనేమీ చూడలేవు. అందువలనే పౌలు తన మట్టుకు తాను ఏమీ కాదని చెప్పుచున్నాడు. అతడు రాసిన ప్రతి పత్రిక
కృపతో ఆరంభమై కృపతో మిగియును. అనగా అతడు మనకు తెలియజేయగోరిన ముఖ్యమైన వర్తమానం ఏమనగా దేవుని కృప.